హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఉషా బాల. వెల్కమ్ టు మై ఛానల్ బాల స్టడీ సర్కిల్. ఈరోజు మన ఈ వీడియోలో ఒక మంచి సైకాలజీ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఆ టాపిక్కే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటండి? అవి అనువంశికత, పరిసరాలు. అసలు వికాసాన్ని ప్రభావితం చేయడము అంటే ఏంటి? ఇప్పుడు వికాసం ఉందనుకోండి, ఆ వికాసానికి సహాయపడే కారకాలు కావచ్చు, అలాగే ఆ వికాసాన్ని అభివృద్ధి చేసేటటువంటి కారకాలు కావచ్చు. ఏవైనా సరే వాటిని ఏమంటారు అంటే ప్రభావితం చేసే కారకాలు అంటారు. సో అటువంటి వికాసాన్ని అభివృద్ధి చేసేవి కానీ, సహాయపడే కారకాలు కానీ 2 రకాలు ఉన్నాయండి. అవే ఏంటి అంటే అనువంశికత, పరిసరాలు. ఇక్కడ చూడండి ఒకసారి. వ్యక్తులందరిలో వికాసం ఒకే రీతిలో జరుగుతున్న వ్యక్తిగత భేదాల వలన వ్యత్యాసాలు వైవిధ్యాలు సంభవిస్తాయని, ఈ వైవిధ్యాలకు గల కారణాలను అన్వేషిస్తే వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు 1 అనువంశికత, 2 పరిసరాలు అని గమనించవచ్చు అని చెప్పాడు. అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి. వ్యక్తులందరిలో వికాసం ఒకే రీతిలో జరుగుతున్నా అంటే ఏంటి? ఇప్పుడు వికాసం అనేది అంటే ఇప్పుడు సపోజు పళ్ళు ఉన్నాయండి. మన నోట్లో పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు ఫస్ట్ పాల దంతాలు, ఆ తర్వాత శాశ్వత దంతాలు రావటం అనేది ఇది ఒక క్రమం. వికాసం యొక్క మామూలుగా దంతాల యొక్క వికాస క్రమం అన్నమాట. ఏంటి? ఫస్ట్ పాల దంతాలు రావటం, ఆ తర్వాత శాశ్వత దంతాలు రావటం. ఈ క్రమం అనేది అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది కదండి. ముందు ఎవరికైనా పాల దంతాలే వస్తాయి, ముందు శాశ్వత దంతాలు రావు కదా. ముందు అందరికీ పాల దంతాలు వచ్చిన తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి. సో ఈ వికాసం అనేది అందరికీ ఒకే విధంగానే జరుగుతున్నప్పటికీ కూడా వ్యక్తిగత భేదాల వలన వైవిధ్యాలు సంభవిస్తాయని. వ్యక్తిగత భేదాల వలన అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఏంటంటే గొగ్గు పళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తాత ముత్తాతలకు కానీ గొగ్గు పళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది? అప్పుడు పాల దంతాలు వచ్చి ఆ తర్వాత శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు అవన్నీ గొగ్గు పళ్ళు వస్తాయి కొందరికి ఏమో వాళ్ళ తాత ముత్తాతల వలన వాళ్ళ తాత ముత్తాతలకి పళ్ళు సరిగ్గా వరుసగా ఉన్నాయనుకోండి, గొగ్గులేం లేకుండా వరుసగా ఉన్నాయనుకోండి, వాళ్ళకేమో వరుసగా మంచిగా ఎటువంటి గొగ్గులు లేకుండా పళ్ళు రావటం ఒకళ్ళకి, ఇంకోళ్ళకేమో గొగ్గి పళ్ళు రావటం. ఈ విధంగా వంశపారంపర్యం పరంగా వ్యక్తిగత భేదాలు, వైవిధ్యాలు సంభవిస్తాయని, ఈ వైవిధ్యాలకు గల కారణాలను అన్వేషిస్తే అసలు ఎందుకు ఇట్లా వస్తున్నాయి, ఈ వికాసంలో ఎందుకు తేడాలు వస్తున్నాయి, ఒకళ్ళకి ఇట్లా ఒకళ్ళకి ఈ విధంగా, ఒకళ్ళ గొగ్గిపళ్ళు ఒకళ్ళకి మామూలు పళ్ళు మంచి పళ్ళు ఇట్లా ఎందుకు వస్తున్నాయి అని కానీ అన్వేషించారంట. అన్వేషిస్తే వాళ్ళకి తేలిందేంటి? వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు కొన్ని ఉన్నాయంట. అవి ఏంటి అంటే 1 అనువంశికత, 2 పరిసరాలు అని చెప్పి గమనించారనమాట. అనువంశికత, పరిసరాలు వ్యక్తి వికాసాన్నే కాక సమగ్ర మూర్తిమత్వాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అనువంశికత, పరిసరాలు ఈ 2 కారకాలు కూడా వ్యక్తి యొక్క ఒక వికాసాన్నే కాదు. ఇప్పుడు పళ్ళ యొక్క వికాసం అని చెప్పాను నేను. ఇప్పుడు ఉదాహరణకి పళ్ళ యొక్క వికాసమే కాదు, మొత్తం అన్ని విధాలుగా కూడా వ్యక్తి యొక్క పూర్తి వికాసాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట. ఏవి? అనువంశికత, పరిసరాలు ఈ 2 కారకాలు కూడా. ఓకే, ఫస్ట్ అనువంశికత అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అనువంశికత అనగా వ్యక్తికి జన్మతః సంక్రమించే లక్షణాలు లేక స్వతఃసిద్ధమైన లక్షణాలు.
వ్యక్తికి జన్మతః సంక్రమించే లక్షణాలు అంటే వ్యక్తికి పుట్టుకతోనే వచ్చేటటువంటి లక్షణాలు అనమాట. ఇప్పుడండి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పిల్లవాడు ఉన్నాడు. మీరు టీవీ షోస్లో సింగింగ్ షోలు కొన్ని వస్తూ ఉంటాయి. ఆ షోల్లో చిన్న బుడ్డి పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు పాడే పాటలు పాడతారు. అది ఏ విధంగా వచ్చింది వాళ్ళకి? పుట్టుకతోనే ఆ సంగీతం అనేది వాళ్ళకి సంక్రమించింది. దాన్ని పరిసరాలు అనేటటువంటి ఈ కారకం ద్వారా, అంటే పరిసరాలు అనే కారకం అంటే ఏంటంటే కొంతమంది టీచర్స్ ద్వారా కానీ, కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ, లేదంటే రేడియోలో పాటలు వినటం కానీ, ఫోన్లలో పాటలు వినటం కానీ, ఈ విధంగా పరిసరాల ద్వారా నేర్చుకుని జన్మతః వచ్చిన వాటిని పరిసరాలు అనే కారకాల ద్వారా నేర్చుకుని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారన్నమాట. అందుకనే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు 2 అని చెప్పారు. అదే అనువంశికత, పరిసరాలు అని. నెక్స్ట్ చూడండి, అనువంశికత అంటే మనకి పుట్టుకతో వచ్చే లక్షణాలు, ఇంకోటి వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు కూడా. అదే చెప్తాడు చూడు ఇక్కడ. ప్రతి జీవి సహజంగా తన పూర్వీకుల నుంచి వివిధ లక్షణాలను వంశపారంపర్యంగా పొందుతాడు. అంటే ఏంటి? తన పూర్వీకుల నుంచి, అంటే తన తాత కానీ, తన ముత్తాత కానీ, తన అమ్మ కానీ, తన నాన్న కానీ, తర్వాత అట్లా అనమాట. తన అమ్మమ్మ కానీ, తన తాతయ్య కానీ, ఈ విధంగా తన పూర్వీకుల నుంచి కూడా కొన్ని లక్షణాలను పొందుతాడనమాట. ఇప్పుడు వాళ్ళ తాతయ్య బాగా సంగీత విద్వాంసుడు అనుకోండి, వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న బాగా సంగీత విద్వాంసుడు అనుకోండి, ఈ పిల్లవాడు కూడా చిన్నప్పటి నుంచే మంచి సంగీత విద్వాంసుడిగా మారిపోతాడనమాట. అంటే దానికి కారణం ఏమవుతుంది? అక్కడ అనువంశికత అవుతుంది అనమాట. వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి అనువంశికత అని చెప్తాం మనం. ఈ విధంగా ముందు తరాల నుంచి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలను అనువంశికత లక్షణాలు అంటారు. ఇప్పుడు చెప్పిందే. నెక్స్ట్ డగ్లస్ హాలండ్ ప్రకారం అనువంశికత అనగా తల్లిదండ్రుల నుంచి, ఇతర పూర్వీకుల నుంచి లేదా జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలనే అనువంశికత లక్షణాలు అంటారని ఇక్కడ డగ్లస్ హాలండ్ అనే ఆయన చెప్పారండి. నెక్స్ట్ అనువంశికత లక్షణాలను ముందు తరాల నుండి తరువాత తరాలకు సంక్రమింపచేసే వాహకాలు ఏవి అంటే జన్యువులు అన్నమాట. అయితే మీకు సైన్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మీకు ఇది తెలుస్తుందండి. ఏంటి అంటే జన్యువులు ఈ జన్యువులే వ్యక్తి యొక్క దాన్ని అంటారు, ఈ జన్యువులే వ్యక్తి యొక్క అనువంశికత లక్షణాలను ముందు తరాలకు తీసుకెళ్తూ ఉంటాయన్నమాట. వ్యక్తి అనువంశికత గర్భధారణ సమయంలోనే నిశ్చయమైపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అనేక కణజాలాలతో నిర్మితమైన వ్యక్తే కదా. సో అయితే ఆ వ్యక్తి యొక్క కణంలో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకంలో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కేంద్రకంలో కేంద్రకాంశం ఉంటుంది. ఈ కేంద్రకాంశంలో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్లో ఈ జన్యువులు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఈ జన్యువులే ఒకటేమో అల్లోజోమ్స్ అని, ఇంకోటేమో ఆటోజోమ్స్ అని 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ జన్యువులే ఆడ మగ అనేదాన్ని నిర్ధారిస్తాయి. అలాగే ఈ జన్యువులే ఒక వ్యక్తి యొక్క లక్షణాలని ముందు తరాలకు కూడా అందిస్తాయి అన్నమాట. ఇప్పుడు తాతకి సంగీతం ఉంది కదా, సో అటువంటి లక్షణాన్ని తాత యొక్క మనవడికి కూడా తీసుకెళ్ళేది, ఆ సంగీతం అనే లక్షణాన్ని మనవడికి తీసుకెళ్ళేవి కూడా ఈ జన్యువులే అన్నమాట. కాబట్టి అందుకే చెప్పారు అనువంశికత లక్షణాలను ముందు తరాల నుండి తరువాత తరాలకు సంక్రమింపజేసే వాహకాలు ఏవి అంటే జన్యువులు అన్నమాట. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వ్యక్తి అనువంశికత అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వ్యక్తి అనువంశికత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? గర్భధారణ సమయంలోనే నిశ్చయమైపోతుంది. అంటే ఒక పిల్లవాడి యొక్క అనువంశికత, ఒక పిల్లవాడి మీద వికాసం, ఒక పిల్లవాడి యొక్క వికాసం మీద అనువంశికత ప్రభావం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆ పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే అనువంశికత ప్రభావం అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అనువంశికత విధానం. అసలు అనువంశికత అనేది ఏ విధంగా జరుగుతుంది అని, స్త్రీ పురుష సంయోగ బీజాల సంయోగం ఫలితంగా సంయుక్త బీజం జైగోట్ అనేది ఏర్పడుతుందన్నమాట. స్త్రీ పురుష సంయోగ బీజాలు అంటే స్త్రీ సంయోగ బీజం ఏంటి? అండం. అలాగే పురుష సంయోగ బీజం ఏంటి? శుక్రకణం. ఈ అండము ఈ శుక్రకణము యొక్క కలయిక, సంయోగము అంటే ఏంటంటే కలయిక అనమాట. ఈ కలయిక ఫలితంగానే సంయుక్త బీజం జైగోట్ అనేది పిండం. జైగోట్ అంటే పిండం అనేది ఏర్పడుతుంది. మనిషి జీవితానికి ప్రారంభ కణం ఏది అంటే జైగోట్ లేక సంయుక్త బీజం. ఇది ఏకకణం. ప్రతి మనిషి అనేవాడు బహుకణ జీవి అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకకణం అని ఎందుకన్నాడు? ఈ అండము శుక్రకణాల కలయికతోనే కదా మనకి సంయుక్త బీజం అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ అండము అనేది ఏమిటి? ఏకకణం. శుక్రకణము అనేది ఏమిటి? అది కూడా ఒక ఏకకణం. ఈ కణాలతో ఏర్పడిందే ఇది కూడా. సంయుక్త బీజం అనేది కూడా ఒక కణం. ఆ ఒక్క కణమే అనేక విభజనలు చెంది అనేక కణాలు, అనేక కణజాలాలుగా ఏర్పడి, అనేక కణజాలాలు అనేక అవయవాలుగా ఏర్పడి ఒక పూర్తి మనిషిగా ఏర్పడతాడు. అంటే మనిషి అనేవాడు ఒక కణం నుంచే ప్రారంభమయ్యాడు. కాబట్టి సంయుక్త బీజము అనేది ఒక కణం మాత్రమే, అందుకే దీన్ని ఏకకణం అంటారు. సంయుక్త బీజాన్ని ఏకకణం అంటారు. సంయుక్త బీజం అనేక విభజనలు జరిగి కణాలు కాస్త కణజాల వ్యవస్థలు, ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఇవ్వలేదండి. ఇక్కడ కణజాల వ్యవస్థలు, ఆ కణజాల వ్యవస్థలే అవయవాలుగా మారుతాయి. ఆ అవయవాలు మొత్తాన్ని కలిపి ఒక వ్యక్తిగా రూపాంతరం జరుగుతుంది. ప్రతి కణం యొక్క కణ ద్రవంలో కడ్డీ ఆకారంలో క్రోమోజోములు జతలుగా ఉంటాయి. ఇప్పుడు ఇదొక కణం అనుకోండి. ఈ కణంలో ఇది ఒక కేంద్రకం. ఇదంతా కూడా కణద్రవ్యం. ఇదంతా కూడా ఏంటి? ఈ లోపల ఉన్నదంతా కూడా కణద్రవ్యం. ఇది వచ్చేసి కేంద్రకం అన్నమాట. ఇది కేంద్రకం. ఈ కేంద్రకంలో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. క్రోమోజోమ్స్ అంటారు వీటిని క్రోమోజోమ్స్ అంటారు. ఈ క్రోమోజోమ్లు అనేవి ఇక్కడ ఈ కేంద్రకంలో ఉంటాయి అన్నమాట. అయితే ఈ క్రోమోజోము లోపల అంటే ఇక్కడ జన్యువులు ఉంటాయి అన్నమాట. ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదండి, ఆ జన్యువులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆ జన్యువులు ఉంటాయి. ఇక్కడ వీడేమంటున్నాడు? ప్రతి కణం యొక్క కణ ద్రవంలో కడ్డీ ఆకారంలో క్రోమోజోములు జతలుగా ఉంటాయి. అంతే కదండి. ఇదిగోండి, ఇది ఒకటి, అలాగే ఇది ఒకటి, రెండు కలిసి ఉంటాయి అన్నమాట. జతలుగా క్రోమోజోములు జతలుగా ఉంటాయి. ఇట్లాంటివి అనేకం ఉంటాయి అన్నమాట. ఇక్కడ అనేకం అంటే దానికి ఒక లెక్క ఉంది, ఆ తర్వాత చెప్తాను. అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. మనిషిలో 23 జతలు లేదా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను చూసారా? ఇట్లాంటివి ఎన్ని ఉంటాయంట మనిషిలో? ఇక్కడ 23 ఉంటాయి అన్నమాట. ఏనండి, 23 ఏంటివి? ఇవి జతలు. 23 జతలు అంటే ఇట్లాంటివి ఎన్ని ఉంటాయంట? 23 ఉంటాయంట.
అయితే ప్రతి జత క్రోమోజోమ్స్లో ఒకటి తల్లి నుండి ఒకటి తండ్రి నుండి సంక్రమిస్తాయి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే తండ్రిలో ఎక్స్ క్రోమోజోము అలాగే వై క్రోమోజోము 2 క్రోమోజోములు ఉంటాయి తండ్రిలో. అలాగే తల్లి దగ్గరకు వచ్చేసరికి కేవలం ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఈ వై క్రోమోజోమ్ అనేది దీంట్లో ఉండదండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి జత క్రోమోజోమ్లో అంటే ఇదేమో తల్లి నుంచి వస్తుందంట, ఇదేమో తండ్రి నుంచి వస్తుందంట. ఈ విధంగా ఒక జతగా ఏర్పడిపోతాయి అన్నమాట ఈ క్రోమోజోములు. ప్రతి క్రోమోజోములో జన్యువులనే కొన్ని వేల సూక్ష్మాంకురాలు ఉంటాయి. నేను చెప్పాను కదండి వీటిల్లో అన్నమాట, చుక్కలు పెట్టా కదా ఇందాక, అక్కడ అవి జన్యువులు ఉంటాయి అన్నమాట, సూక్ష్మాంకురాలు అంటారు. అనువంశికతకు ప్రాథమిక ఆధారము ఈ జన్యువులే. అయితే నేను ఇందాకే చెప్పాను అనువంశికత అంటే ఏంటి, కొన్ని లక్షణాలను వంశపారంపర్యంగా అంటే తాత ముత్తాతల నుండి ముందు తరాలకు తీసుకెళ్ళేవి ఏమని చెప్పాను నేను, జన్యువులని చెప్పా కదా. సో కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ, అనువంశికతకు ప్రాథమిక ఆధారం ఏంటి అంటే జన్యువులు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, అనువంశికతకు ప్రాథమిక ఆధారము. ఆప్షన్స్ జన్యువులు, క్రోమోజోములు, కేంద్రకము, కణద్రవ్యము, కణము ఏంటి అని అడుగుతాడు. సో జన్యువులు అన్నమాట. నెక్స్ట్, తల్లిదండ్రుల నుంచి శిశువుకే కాకుండా కొన్ని తరాలకు వివిధ లక్షణాలు అందించేవి జన్యువులే. అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారండి, మన తల్లిదండ్రుల లక్షణాలు మనకే కాదు మనకి పుట్టే పిల్లలు ఉంటారు కదా, అంటే మన తల్లిదండ్రుల యొక్క మనవాళ్ళు అన్నమాట. ఆ మనవాళ్ళకు కూడా సంక్రమించేలా చేసేవి ఏవి అంటే జన్యువులే. నెక్స్ట్, ఫలదీకరణం చెందిన జైగోట్ అంటే సంయుక్త బీజం, పిండం అన్నమాట. ఆ పిండంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇవి. సో ఈ 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిలో 22 జతలేమో శరీర నిర్మాణ లక్షణాలను నిర్ణయించేవి. అంటే వాడు ఇప్పుడు వాళ్ళ నాన్న బాగా లావు మనిషి అనుకో, వీడు కూడా లావుగా ఉండటం. లేదంటే వాళ్ళ నాన్న చాలా తెల్లగా ఉన్నాడు అనుకో, ఈ పిల్లవాడు కూడా చాలా తెల్లగా ఉండటం. ఆ విధంగా అన్నమాట శరీర లక్షణాలు అంటే అవి. సో వాటిని నిర్ణయించేవేమో 22 ఫస్ట్ నుంచి 22 జతల క్రోమోజోములు అన్నమాట. లాస్ట్ ఉంది చూసారా 23వ జత క్రోమోజోము. ఆ 23వ జత క్రోమోజోమే లింగ నిర్ధారణ చేసేది. అంటే వాడు ఆడనా మగన అని చెప్పేదే ఆ 23వ జత క్రోమోజోమ్స్ అన్నమాట. అయితే శరీర నిర్మాణ లక్షణాలను నిర్ణయించే క్రోమోజోములనేమో ఆటోజోమ్స్ అని అంటారు. ఆ లింగ నిర్ధారణ చేసే క్రోమోజోమ్స్నేమో అల్లోజోమ్స్ అని చెప్పి అంటారు. లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ లేక అల్లోజోమ్స్ స్త్రీలలో XX గాను పురుషులలో XY గాను ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను చూసారా, తండ్రిలోనేమో XY 2 ఉంటాయండి, తల్లిలో X ఒకటే ఉంటుందని చెప్పా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అల్లోజోమ్స్లో స్త్రీలలోకి వచ్చేసరికి ఆడవాళ్ళలోకి వచ్చేసరికి కేవలం X మాత్రమే ఉంటుంది. అలాగే పురుషుల్లో XY 2 ఉంటాయన్నమాట. స్త్రీలోని X క్రోమోజోమ్స్ పురుషుని యొక్క X క్రోమోజోమ్తో కలిస్తే ఆడ శిశువు, స్త్రీలోని X క్రోమోజోము పురుషునిలోని Y క్రోమోజోమ్తో కలిస్తే మగ శిశువు జన్మించును. అంటే ఇక్కడ మగపిల్లాడు పుట్టాలన్నా ఆడపిల్ల పుట్టాలన్నా దానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కారణం ఎవరు అంటే
ఆడపిల్ల కాదండి, స్త్రీ కాదు, మగవాడే. ఎందుకు ఆడపిల్లని కన్నావు అని చెప్పి స్త్రీలను తిడుతూ ఉంటారు. కానీ అసలు స్త్రీలకు సంబంధం లేదండి. ఆడపిల్ల పుట్టాలా మగపిల్ల పుట్టాలా అనేది స్త్రీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? పురుషుని చేతిలోనే ఉంది. ఎందుకంటే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ రెండు పురుషుల్లోనే ఉన్నాయి కదా. ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళి పురుషునిలోని ఎక్స్ క్రోమోజోమ్తో కలిస్తేనేమో ఆడపిల్ల పుడుతుంది. అలాగే స్త్రీలోని ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళి పురుషునిలోని వై క్రోమోజోమ్తో కలిస్తే మగపిల్లాడు పుడతాడు. సో మగపిల్లాడు పుట్టాలన్నా ఆడపిల్ల పుట్టాలన్నా పురుషుడే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణమవుతాడు, కానీ స్త్రీ మాత్రం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అనువంశికత విధానం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అనువంశికత విధానం అనేది అర్థమైంది కదండి. ఒక తరం నుంచి ఇంకొక తరానికి లక్షణాలు అనేవి వెళుతూ ఉంటాయి. ఏ విధంగా వెళ్తూ ఉంటాయో ఇక్కడ మనం చెప్పుకున్నాం. దేని ద్వారా వెళ్తున్నాయి? జన్యువుల ద్వారా వెళ్తున్నాయి. ఈ జన్యువులు ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్స్లో ఉంటాయి. మనిషిలో మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిలో 2 రకాల క్రోమోజోమ్స్ ఉన్నాయి. 22 జతలేమో శరీర నిర్మాణ లక్షణాలను తెలిపేవి ఆటోజోమ్స్, ఇంకోటేమో లింగ నిర్ధారణ చేసేవి అవి అల్లోజోమ్స్. 23వ జత అల్లోజోమ్స్ అనమాట, లింగ నిర్ధారణ చేసేది. మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఏం లేదండి, 23 × 2 చేయాలి చెప్తే 3 × 6 2 × 4 46 క్రోమోజోమ్స్. ఓకేనా. ఈ విధంగా అనువంశికత విధానం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఇది. అయితే ఇంకో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే అండి, దీంట్లోనే ఒక వ్యక్తి యొక్క వికాసంపై అనువంశికత ప్రభావం అనేది, అనువంశికత కారకాలు అనేవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అని చెప్పి కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి నిరూపించారండి. అయితే ఎగ్జామ్స్లో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ శాస్త్రవేత్తలు చాలా ఇంపార్టెంట్. ఏ శాస్త్రవేత్త ఎవరి మీద ప్రయోగం చేశాడు, ఓకే, అనేది చాలా ఇంపార్టెంట్. ఏ శాస్త్రవేత్త ఎవరి మీద ప్రయోగం చేశాడో గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ శాస్త్రవేత్త అనువంశికత ప్రభావం గురించి చెప్పాడు, ఏ శాస్త్రవేత్త పరిసర ప్రభావం గురించి చెప్పాడు. వాళ్ళిద్దరూ వేరు. అనువంశికత మీద కొంతమంది పరిశోధన చేశారు, పరిసర కారకాల మీద కొంతమంది పరిశోధన చేశారనమాట. కాబట్టి శాస్త్రవేత్తలు కొంచెం చాలామంది ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న ట్రిక్ కూడా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ శాస్త్రవేత్తల్ని. సరే చూడండి, ఫస్ట్ శాస్త్రవేత్త ఇక్కడ ఏమంటున్నాడు, వ్యక్తి వికాసానికి పరిసర ప్రభావం కంటే అనువంశికత ప్రభావమే ఎక్కువ ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి వివరించారు. వారిలో ముఖ్యమైన వారి పరిశీలనలు అని చెప్పించాడు. పరిశోధన చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశీలనలు, వీళ్ళు ఎవరి మీద పరిశీలన చేసి వ్యక్తి వికాసానికి అనువంశికత కారకాలు ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారో అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, బ్రిటన్ దేశస్థుడండి. గాల్టన్ను తన గ్రంథమైన హెరిడిటరీ జీనియస్లో ఎక్కువ తెలివితేటలు గల తల్లిదండ్రులకు ప్రతిభావంతులైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువ అని తెలియజేశారంట. దేంట్లో? హెరిడిటరీ జీనియస్లో. దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, గాల్టను అనువంశికత ప్రభావాన్ని ఏ గ్రంథంలో వివరించారు అని అడిగితే హెరిడిటరీ జీనియస్ అని చెప్పాలి. నెక్స్ట్, ఇతడు ఈ గాల్టన్ అనే ఆయన ఎవరి మీద పరిశీలన చేశాడంటే, ఇంగ్లాండ్లోని రాజవంశీయుల కుటుంబాల నుండి 997 మందిని
పేద కుటుంబాల నుండి 997 మంది వ్యక్తులను పరిశీలించగా రాజవంశీయుల కుటుంబాలలోని వ్యక్తులలో 535 మంది అమిత తెలివి గలవారుగా, పేద కుటుంబాల వారిలో కేవలం 5 మంది మాత్రమే ప్రతిభావంతులుగా ఉన్నారు అని చెప్పి ఆయన పరిశోధన చేశాడనమాట. ఈయన ఏం చేశాడట, ఇంగ్లాండ్ దేశస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో రాజవంశీయులు కొంతమంది ఉన్నారు, కొంతమంది మామూలు పేదవాళ్ళు ఉన్నారు. ఇద్దరిని ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఇద్దరిని సమాన సంఖ్యలో ఎంపిక చేసుకున్నాడు. రాజవంశీయుల నుంచి 997 మందిని తీసుకున్నాడు, పేద కుటుంబాల నుంచి కూడా 997 మందిని తీసుకున్నాడు. అయితే రాజవంశీయులు మంచి తెలివి గలవారండి, అలాగే పేద కుటుంబాల్లోని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. సో ఇప్పుడు తెలివి గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలివి గల వాళ్ళని తీసుకుంటే రాజవంశీయుల్లో 997కి 535 మంది తెలివి గల వాళ్ళు వచ్చారట. అలాగే పేద కుటుంబాల్లో కేవలం 5 మందే వచ్చారట ప్రతిభావంతులు. అంటే ఇక్కడ వంశపారంపర్యం అని అర్థమవుతోంది కదా. రాజవంశీయులు తెలివి గల వాళ్ళు కాబట్టి వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా తెలివి గల వాళ్ళుగానే ఉన్నారు, సగానికి సగం మంది. మరి పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు కొంచెం తెలివి తక్కువ వారని చెప్పుకున్నాం కదా. అందుకని ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నారు, 5 మందే ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళనేగా అర్థం. అంటే తెలివి తక్కువ వాళ్ళు ఎందుకు తెలివి తక్కువ వాళ్ళు అయ్యారు, వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ తాత ముత్తాతలు తక్కువ ఇది కలవారు కాబట్టి ఇది అయ్యారు. సో కాబట్టి దీని ప్రకారము అనువంశికత కారకం అనేది వ్యక్తుల యొక్క వికాసంపై ప్రభావం చూపుతుంది అని చెప్పాడు ఈయన. ఈ పరిశీలన ఫలితం ఆధారంగా వ్యక్తి వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర పోషిస్తుంది అని వివరించారు అని చెప్పాడు గాల్టన్. నెక్స్ట్ ఇంకోళ్ళ చూద్దామండి, గోడార్డ్. నెక్స్ట్ శాస్త్రవేత్త ఎవరు, గోడార్డ్. ఇతను మార్టిన్ కల్లీకాక్ అనే ఊహాజనిత వ్యక్తి కుటుంబంపై పరిశీలనలు చేశాడనమాట. ఎవరు, గోడార్డ్ అనే ఆయన ఎవరిపైన పరిశోధన చేశారు, మార్టిన్ కల్లీకాక్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క కుటుంబం పైన పరిశోధనలు చేశారనమాట. అయితే ఈ కల్లీకాక్ అనే ఆయన ఒక సైనికుడండి. అయితే ఈ సైనికుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒక అమ్మాయి ఏమో మంచి బాగా తెలివిగల అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి ఏమో బాగా మందబుద్ధి తెలివి తక్కువ గల అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అనమాట. అయితే తెలివిగల అమ్మాయికి ఈ కల్లీకాక్కి పుట్టిన సంతానాన్ని పరిశీలించినప్పుడేమో చాలామంది తెలివిగల వాళ్ళే ఉన్నారంట. అలాగే ఈ కల్లీకాక్కి అలాగే మందమతి అమ్మాయి ఉంది చూసారా, ఆ అమ్మాయికి పుట్టిన సంతానాన్ని పరిశీలించినప్పుడేమో అందరూ మందబుద్ధి వాళ్ళే పుట్టినట్టుగా గమనించారంట. అంటే ఇది కూడా ఏంటి, అనువంశికత పరంగా అనే కదా అర్థమవుతోంది. సో అదనమాట గోడార్డ్ కదా అది. నెక్స్ట్ శాస్త్రవేత్త చూద్దాం. నెక్స్ట్ శాస్త్రవేత్త డగ్డేల్. వీళ్ళు శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోవాలండి మీరు జాగ్రత్తగా. అనువంశికతా శాస్త్రవేత్తలు ఎవరు, పరిసర కారకాల యొక్క శాస్త్రవేత్తలు ఎవరు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డగ్డేల్, ఈయన ఆర్ఎల్ డగ్డేల్ న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ అన్నమాట ఈయన. ఓకేనా, ఇతను రాష్ట్ర పోలీసు కమిషనర్ అన్నమాట ఈ డగ్డేల్ అనే శాస్త్రవేత్త. అయితే ఇతను ఎవరిపైన పరిశోధనలు చేశాడు, జ్యూక్స్ అనేటటువంటి ఒక వ్యక్తి కుటుంబం పైన పరిశోధనలు చేశాడనమాట. ఎట్లా చేశాడు, జ్యూక్స్ కుటుంబం మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడనమాట. జ్యూక్స్ కుటుంబానికి ఒక పెద్ద, అంటే కుటుంబ పెద్ద అంటారు చూసారా, ఆ కుటుంబ పెద్ద ఒక పెద్ద నేరస్తుడు అనమాట.
నేరస్తుడు అంటే తన సంతానము. అయితే ఈ నేరస్తుడి యొక్క సంతానంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంట, నేరస్తులుగా దొంగలుగా ఉన్నారట. అలా ఉండడాన్ని డగ్డేల్ గమనించాడంట. మరి అప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నారు, వాళ్ళ తాత ముత్తాత ఎవడో వాడు నేరస్తుడు కాబట్టి వాళ్ళకు పుట్టిన వాళ్ళు కూడా నేరస్తులు దొంగలుగానే తయారయ్యారు, అంటే ఉన్నారన్నమాట, అలాగే ఉన్నారు. అంటే దీనికి కారణం కూడా అనువంశికతే కదా, అదే చెప్తున్నాడు అనమాట ఈ డగ్డేల్ అనే ఆయన కూడా. ఈ డగ్డేల్ అనే ఆయన రాసినటువంటి గ్రంథం, ఇతను రాసిన గ్రంథం ఏంటంటే ద జ్యూక్స్. ఓకేనా. నెక్స్ట్ శాస్త్రవేత్త కెల్లాగ్ దంపతులు అంటే ఇద్దరు, భార్యాభర్త ఇద్దరు ఉన్నారనమాట కెల్లాగ్ దంపతులు. ఓకే. తన సంతానం పైన ప్రయోగాలు చేసుకున్నారంట. అయితే ఇక్కడ చిన్న బిట్ అడుగుతాడు, వ్యక్తి వికాసంపై అనువంశికతా ప్రభావమే ఎక్కువ ఉందని నిరూపించడం కోసం తన సంతానం పైనే అనువంశికతా ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కెల్లాగ్ దంపతులు అన్నమాట. కెల్లాగ్ దంపతులు తమ బిడ్డ డొనాల్డ్తో పాటు అదే వయస్సు ఉన్న చింపాంజీ శిశువు గువాకు ఒకే రకమైన వాతావరణాన్ని కల్పించి కొంతకాలం తరువాత పరిశీలించగా డొనాల్డ్ మానవ లక్షణాలతో, గువా చింపాంజీ లక్షణాలైన దుమకడము, గెంతటము వంటి చర్యలతో గమనించడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది కూడా అనువంశికత ప్రభావం లక్షణమే. ఇది కూడా ఇక్కడ కూడా గమనిస్తే మీరు ఎట్లాగూ అంటే మనిషికి పుట్టిన వాడేమో మనిషి లక్షణాలనే కలిగి ఉన్నాడు. ఎందుకని, వంశపారంపర్యంగా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత అందరూ కూడా మానవ లక్షణాలనే కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పుట్టిన వాడు కూడా మానవ లక్షణాలనే కలిగి ఉన్నాడు. అలాగే చింపాంజీ ఉంది కదా, గువా అనే చింపాంజీ ఉంది కదా, ఆ గువా అనే చింపాంజీ దాని తాత, దాని ముత్తాత, దానమ్మమ్మ, దానమ్మ అందరూ కూడా చింపాంజీలే కదా, అవన్నీ కూడా చింపాంజీ లక్షణాలవే. సో వాటికి పుట్టిన ఇది కూడా ఏం చేసింది, చింపాంజీ లక్షణాలనే కలిగి ఉందన్నమాట. అంటే ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చిన లక్షణాలే కదా, అంటే అనువంశికత పరంగానే జరిగినాయి కదా. సో కాబట్టి కెల్లాగ్ అనే ఆయన కూడా అందుకే అనువంశికత అనువంశికత కారకమే వికాసంపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నాడు అనమాట ఈయన కూడా, ఎవరు, కెల్లాగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి పియర్సన్ అన్నమాట. పియర్సన్ ఎవరి మీద పరిశోధన చేశారు, డార్విన్ వంశీయులపై మరియు హోమినీ కుటుంబంపై పరిశీలనలు చేశారు. డార్వినీ వంశీయులు, హోమినీ కుటుంబము ఇద్దరు అన్నమాట, రెండు కుటుంబాలు, డార్విన్ కుటుంబము, హోమినీ కుటుంబము, రెండు కుటుంబాలపై పరిశోధనలు చేశారు ఎవరు, పియర్సన్ అనే శాస్త్రవేత్త. అయితే ఇక్కడ ఈయన ఏ విధంగా పరిశీలించారంటే, డార్విన్ అనే వంశీయులేమో అందరూ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అన్నమాట, అందరూ సైంటిస్టులు, తెలివిగల వాళ్ళు అన్నమాట. హోమినీ కుటుంబం వచ్చేసి బాగా మందబుద్ధి గల తల్లి, అంగవైకల్యం గల తండ్రి ఉన్నటువంటి కుటుంబం అన్నమాట హోమినీ కుటుంబం. అయితే డార్విన్ యొక్క వంశీయుల్ని పరిశీలించినట్లయితే అందరూ శాస్త్రవేత్తలుగాను, తెలివిగలవారుగాను అట్లా ఉన్నారు. అలాగే హోమినీ కుటుంబం పిల్లల్ని కనుక చూసినట్లయితే అందరూ తెలివి తక్కువ వారుగాను, చెడు ప్రవర్తన గలవారుగాను అట్లా ఉన్నారంట. అంటే ఇది కూడా మరి అనువంశికత తెలుస్తోంది కదా మీకు దీంట్లో కూడా. సో అదనమాట. నెక్స్ట్ విన్షిప్ అనే శాస్త్రవేత్త. ఈయన ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేశారు. ఎడ్వర్డ్ మంచి తెలివి గలవారు. వీరి సంతానంలో అందరూ పట్టభద్రులు, కళాశాల అధ్యక్షులు, రచయితలు, గవర్నరు, అమెరికా ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఎందుకని, వాళ్ళ నాన్న తెలివిగలవాడు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా తెలివిగలవారుగానే తయారయ్యారు.
సో ఇది కూడా అనువంశికతనే సూచిస్తుంది. సో విన్షిప్ గురించి అదనమాట. నెక్స్ట్ ఆల్పోర్ట్ కూడా అదే చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పరిశీలన ఇవ్వలేదు. వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి అనువంశికత కారణమని వివరించారు. ఎవరు? ఆల్పోర్ట్ అనమాట. నెక్స్ట్ ఫ్రీమన్. కవలలు, అన్నదమ్ములు, దాయాదులలో ప్రజ్ఞాపాఠవాలను పరిశీలించి అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని, ఇది సమరూప కవలల్లో అధికంగా ఉంటుందని వివరించారు. అయితే ఏం లేదండి, ఇప్పుడు కవలలు ఇద్దరున్నారు, సమరూప కవలలు, వైవిధ్య కవలలు అని చెప్పి ఉంటారండి. సమరూప కవలలు అంటే ఏంటంటే ఇప్పుడు స్త్రీ గర్భంలో ఒక పిండం ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది శుక్రకణంతో ఫలదీకరణ జరిగి ఒక జైగోట్ ఏర్పడుతుంది ఈ విధంగా అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా జైగోట్ ఏర్పడినప్పుడు ఈ జైగోట్ దానంతటా అదే రెండుగా విభజన జరిగి రెండు జీవులుగా, రెండు జైగోట్లుగా ఏర్పడి చివరికి 2 పిల్లలు పుడతారనమాట. వీటిని సమరూప కవలలు అంటారు. ఏమంటారండి? సమరూప కవలలు అంటారు. ఈ విధంగా రెండుగా ఒకటే ఉన్న జైగోట్, ఏర్పడిన జైగోట్ ఒక్కటే, కానీ అది దానంతటా అదే విభజన జరిగి ఈ విధంగా రెండు జైగోట్లుగా, 2 పిండాలుగా ఏర్పడి చివరికి 2 పిల్లల్ని కంటుందన్నమాట ఆ స్త్రీ. అప్పుడు అయితే 2 ఆడపిల్లలే పుడతారు, లేదా 2 మగపిల్లలే పుడతారన్నమాట. దాన్ని సమరూప కవలలు అంటారు. ఇటువంటి సమరూప కవలల్లో ఇతను ఏం చెప్తున్నాడంటే, ఈ ఫ్రీమన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ఫ్రీమన్ అనే ఆయన ఏమంటున్నాడంటే, కవలలు, అన్నదమ్ములు, దాయాదుల్లో ప్రజ్ఞాపాఠవాలను అంటే తెలివితేటలు అన్నమాట, తెలివితేటల్ని పరిశీలించి అనువంశికతకు ప్రజ్ఞకు అంటే తెలివితేటలకు సహసంబంధం అంటే కనెక్షన్ ఉంటుందని, ఇది సమరూప కవలల్లో అధికంగా ఉంటుందని వివరించారు. ఇప్పుడు సమరూప కవలలు అంటే చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ 2 ఆడపిల్లలు, 2 కవలలు ఉన్నారనుకోండి. ఈ అమ్మాయి తెలివిగలదు అనుకోండి. ఈ అమ్మాయి ఎంత తెలివిగలదో ఆ అమ్మాయి కూడా అంతే తెలివిగా ఉంటుంది, అంతే తెలివిగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ 2 తెలివిగలవారుగానే ఉంటారనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. అయితే 2 తెలివిగలవారుగా ఉంటారు, లేదా 2 తెలివి తక్కువ వారుగా ఉంటారనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు ఫ్రీమన్. పై పరిశీలనలు పరిశీలిస్తే వికాసంపై అనువంశికత ప్రభావం ఎక్కువ అని తెలుస్తోంది. ఈ విధంగా వ్యక్తి వికాసానికి అనువంశికత కారకము అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో మనం ఈ వీడియోలో చూసాం కదా. అయితే మీకు చిన్న టిప్ చెప్తానన్నాను కదా. ఏంటంటే ఏ శాస్త్రవేత్తలు ఎవరి కుటుంబం మీద పరిశోధనలు చేశారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అది చెప్తాను ఇప్పుడు మీకు ఒకసారి. గాల్టన్ చూడండి, గాల్టన్ ఉంది కదా, గా గుర్తుపెట్టుకోండి. గాల్టన్, ఇంగ్లాండ్, ఈ గుర్తుపెట్టుకోండి. గాయి ఇది ఏంటంటే గాయిటర్ అనే వ్యాధి ఉంది చూసారా మనకి. గాయిటర్ అనే వ్యాధి ఉంది చూసారా. అదే థైరాయిడ్ వల్ల వస్తుంది కదా గాయిటర్ వ్యాధి. సో అది గాయి అని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. లేదా పోనీ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే గాయము, దెబ్బ తగిలితే గాయమైంది అంటారు కదా. సో గాయములో ఈ యా మర్చిపోండి, ఈ గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, గాయము, గాయి.
గా అంటే గాల్టను, ఈ అంటే ఇంగ్లాండ్ వంశీయులు, రాజవంశీయులు, ఇదంతా గుర్తు రావాలి అప్పుడు. నెక్స్ట్ గోడార్డ్, గో గుర్తుపెట్టుకోండి. గో ఎవరిపై పరిశోధన చేశాడు? కాళ్ళీ కాకు వ్యక్తి మీద పరిశోధన చేశాడు. కాళ్ళీ కాకు, కా, గో, కా, గోకి ఇది గోకి అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, మీకు ఈజీగా గుర్తుండడం కోసం అట్లా చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. గోకి, ఈ విధంగా గోకి కదా, ఆ గోకి గుర్తుపెట్టుకోండి. గోకిలో గో అంటే గోడార్డ్, కీ అంటే కాళ్ళీ కాకు, ఆ విధంగా. నెక్స్ట్ డగ్డేల్, జ్యూక్స్ కుటుంబం పైన. అప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? జూడో, లేకపోతే ఇట్లా గుర్తుపెట్టుకోండి, జూడో. లూడో అంటారా? లూడో గేమ్ తెలుసు కదా మీకు. సో లూడో, జూడో అంటే అంటే జ్యూక్స్ కుటుంబము, డో అంటే డగ్డేలు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెల్లాగ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కెల్లాగ్ దంపతులు, ఇక్కడ ఎవ్వరు కూడా దంపతులు లేరండి. మీరు చూసినట్లయితే ఇతను ఒక్కడే దంపతులు, కెల్లాగ్ ఒక్కడే దంపతులు. సో దంపతులు అని వస్తే అప్పుడు మీరేం చేయాలి? సొంత పిల్లల మీద, దంపతులు అని వస్తే సొంత పిల్లల మీద అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ పియర్సన్, పి ఎవరి మీద పరిశోధన చేశాడు? డార్విన్ కుటుంబం మీద. సో డా పిడి అని గుర్తుపెట్టుకోండి. పిడి అంటే ఏంటంటే, ఇప్పుడు రుబ్బురోలు ఉంది చూసారా, పత్రం, దానిపైన ఇట్లా పిడి ఉంటుందే, ఇగో ఇట్లా ఇప్పుడు రుబ్బుతాం కదా, ఇట్లా రుబ్బినప్పుడు పైన ఈ పిడి ఉంది చూసారు, దీన్ని ఏమంటారు? పిడి అంటారు దీన్ని. సో కాబట్టి పిడి అని గుర్తుపెట్టుకోండి. పి అంటే పియర్సన్, డి అంటే డార్విన్. నెక్స్ట్ విన్షిప్, ఏవి అని గుర్తుపెట్టుకోండి. ఈ ఏవి అనే దాంట్లో ఏ కాకుండా ఏ గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఎడ్వర్డ్, వి అంటే విన్షిప్. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఆల్పోర్ట్, ఫ్రీమన్ ఉన్నారు కదా. ఆల్పోర్ట్ మనకేం చెప్పలేదు కదా ఇక్కడ. నెక్స్ట్ ఫ్రీమన్ చూడండి. ఫ్రీమన్ కవలలు, అన్నదమ్ములు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు 1+1 ఆఫర్ ఫ్రీ అంటారు కదా, 1+1 ఆఫర్ ఫ్రీ అంటారు. ఫ్రీ 1+1 ఆఫర్ ఫ్రీ అంటే 1+1 అంటే ఇద్దరు కదా ఇక్కడ, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేక, అప్పుడు 2 వస్తాయి కదా మనకి వస్తువులు. సో 2 అంటే కవలలు అంటే 2, అన్నదమ్ములు అంటే 2 అనే కదా. సో 1+1 ఆఫర్ ఫ్రీ 1+1 ఆఫర్ 1+1 ఆఫర్ ఫ్రీ అనే పదం గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు. కవలలు చూడంగానే 1+1 ఆఫర్ ఫ్రీ అనేది గుర్తు రావాలి. అప్పుడు ఫ్రీ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఫ్రీమన్ గుర్తొస్తాడు. ఈ విధంగా అన్నమాట. ఇకపోతే వీళ్ళందరూ అనువంశికతావాదులండి. అంటే అనువంశికత మీద ప్రయోగం చేసిన వాళ్ళు. మళ్ళీ వీళ్ళు కూడా ఉన్నారు, పరిసరవాదులు కూడా ఉన్నారు. పరిసర కారకాల మీద ప్రయోగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అనువంశికతావాదులు ఎవరెవరు, పరిసరవాదులు ఎవరెవరు గుర్తుపెట్టుకోవడానికి మీకు చిన్న క్లూ చెప్తున్నాను చూడండి. గోడకి గ్రే కలర్ వేయడం ఆపి ఫ్రీగా తిరిగిన కెల్లాగ్ దంపతులు. మళ్ళీ చెప్తున్నానండి, గోడకి గ్రే కలర్ వేయడం ఆపి ఫ్రీగా తిరిగిన
కెల్లాగ్ దంపతులు. ఇది కనుక మీరు గుర్తుపెట్టుకుంటే అనువంశికతావాదులందరూ దీంట్లో వచ్చేస్తారు. ఎలా అంటే గో అంటే గోడార్డ్, డా అంటే డగ్డేలు, తర్వాత వే అంటే విన్షిప్, తర్వాత ఆ అంటే ఆల్పోర్ట్, పి అంటే పియర్సన్, ఫ్రీ అంటే ఫ్రీమన్, గా అంటే గాల్టన్, కే అంటే కెల్లాగ్ దంపతులు. అందరూ వచ్చేసారు కదా. సో ఆ విధంగా అనువంశికతావాదుల్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను ఇవి చెప్పాను కదా, ఇవి చెప్పాను కదా, అవేమో ఎవరు ఏ కుటుంబం మీద పరిశోధన చేశారో వాటికి గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెయిట్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు అనువంశికతావాదుల గురించి చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో పరిసర కారకాల మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తల గురించి చెప్తాను మీకు. అలాగే అనువంశికత కారకానికి పరిసర కారకానికి మధ్య సంబంధం ఏంటి, ఒక వ్యక్తి వికాసానికి అనువంశికత కారకం ఉండాలా, పరిసర కారకం ఉండాలా, ఏ కారకం ఉండాలి లేదా రెండు ఉండాలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చక్కగా వివరిస్తానండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. అంతవరకు నమస్కారం.